బైరైటీస్ గనులే కాదు అన్ని గనులు కూడా ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు ఎబేయన్స్లో పెట్టేస్తున్నాయి. అంటే ఎట్లన్నా ఎట్లాగే తీయడానికి వీల్లేదంటున్నాయి. ఆ తర్వాత మేము చెక్ చేసి మీది ముందుకు పోవాలా లేదా అన్నది తెలుస్తూ ఉంటుంది. వైసీపీ హయాంలో పులివెందులలో తవ్వుకున్నటువంటి బైరైటీస్ని రాత్రికి రాత్రే దొంగతనం చేశారంటూ ఒక కథనాన్ని సాక్షి హైలైట్ చేసింది. అందరూ సంక్రాంతి సభరాలు జోరుగా హుషారుగా మునిగి తేలుతుంటే తెలుగుదేశం తమ్ముళ్ళు ఇదే అదనంగా దోపిడీకి తెగబడ్డారు. సందట్లో సడేమియాల 12 కోట్ల విలువైన ఖనిజాన్ని కొలగొట్టారు. వెలికి తీసి నిల్వ ఉంచిన బైరైటీస్ని లూటీ చేసేశారు. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన మైనింగ్ లీజుదారులు అధికారులకు విన్నవించిన ఉపయోగం లేకుండా పోయింది. వైఎస్ఆర్ జిల్లా వేముల మండలం కేంద్రంలో పులివెందులు టీడీపీ తమ్ముళ్ళు రాత్రికి రాత్రి దోపిడీకి బరితెగించారు. వేముల గనుల్లో వెలికితీసిన బైరైటీస్ ఖనిజాన్ని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నుంచి వేలంలో టిఫిన్ బైరైటీస్ ఆస్బెస్టాస్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఈ కంపెనీ ప్రాంగణంలో దాదాపు 3500 టన్నుల నిల్వ అధికారికంగా ఉన్నాయి. ఈ స్టాక్ మీద తెలుగు తమ్ముళ్ళు కనుబడింది. అక్రమ మైనింగ్ చేస్తే కొంతమేర అక్రమ ఆదాయం వస్తుంది. అదే రాత్రికి రాత్రి నిల్వ ఉన్న ఈ ఖనిజాన్ని కొలగొడితే దెబ్బకు ఒకేసారి భారీగా లబ్ధి పొందొచ్చని భావించారు. అంతే సుమారు 3000 టన్నుల బైరైటీస్ను ఉన్నపళంగా తరలించేశారు. మరోవైపు తెలుగుదేశం నేతలు తమ కంపెనీ ప్రాంగణంలోకి అక్రమంగా చొరబాట్లకు పాల్పడుతున్నారని, పైగా అక్రమ మైనింగ్కి పాల్పడుతున్నారని అధికారులకు ఎన్నిసార్లు వినవించినా నిరుపయోగం అయిందని ఆ సంస్థ ప్రతినిధి వాపోయారు. సుమారు 12 కోట్ల విలువైన ఖనిజాన్ని 20 లారీల ద్వారా తెల్లారిలోపు వివిధ ప్రాంతాలకు తరలించేశారని, వాళ్ళ పన్నాగాన్ని పసిగట్టేట్టు మైనింగ్ అధికారులకి ఇటు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా వాళ్ళు నిమ్మక నీరెత్తుడు వ్యవహరించడంతో లూటీకి ఆస్కారం ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. అయితే ఇది ఇలాంటి టిఫిన్ కంపెనీకి చెందిన దాదాపు 3000 టన్నుల బైరైటీస్ని అక్రమంగా రాత్రి తలంచుకుపోవడం వెనక పులివెందులు టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఉన్నారని, ఆయన ప్రోద్బలం వల్ల ఇది వైఎస్ఆర్సీపీ ఇదే సాధ్యమైందని ఆ కంపెనీ ఏజెంట్ వైఎస్ఆర్సీపీ నేత వేల్పుల రామ్ మీడియాకు చెప్పారు. అలాగే వేముల మండల టీడీపీ నేతలు పార్థసారథి రెడ్డి, మబ్బు చింతలపల్లె శ్రీనాథ్ రెడ్డిల ప్రత్యక్ష ప్రమేయంతో పెద్ద యంత్రాల ద్వారా లోడింగ్ చేస్తూ దాదాపు 20 లారీల బైరైటీస్ తెల్లవారేలోపు కడపలోకి పవన్ డైమండ్ జకరయ్య మినరల్స్కి తరలించారని, మరికొంత స్టాక్ వేముల్లోని రామిరెడ్డి తోటకు పేర్ల పార్థసారథి రెడ్డి ఇంటి దగ్గర నిల్వ ఉంచారని చెప్పారు. నిజానికి కూట ప్రభుత్వం వచ్చాక కంపెనీ ప్రతినిధి అయిన తనను అనేక విధాలు లొంగ తీసుకునేందుకు ప్రయత్నించారని, కుదరకపోవడంతో చివరికి అత్యాత్నానికి కూడా తెగబడ్డారన్నారు. వారి బెదిరింపులకు భయపడకుండా వీరి గురించి అధికారులతో పాటు చివరికి ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు సైతం స్వయంగా ఫిర్యాదు చేశానన్నారు. ఎన్సీఎల్టీ ద్వారా కొనుగోలు చేసినటువంటి ఈ స్టాక్ పైన హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులను టీడీపీ నేతలు కొల్లగొట్టుకుపోయారని వాళ్ళకి తెలిపారన్నారు. అవసరమైతే పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని డీఎస్పీఎస్ఎల్ని ఆదేశించారన్నారు. అయినా సంక్రాంతి రోజున రాత్రి మాయం చేశారని వేల్పుల రామలింగారెడ్డి వాపారు. ఈ విషయంలో తాము న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ఇది ఓవరాల్గా చూస్తే మైనింగ్ చేసినటువంటి ఖనిజాన్ని ఎత్తుకుపోయారు. ఇందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎత్తుకుపోయారని చెప్తూ ఈ కాంట్రాక్టర్ వైసీపీ కాంట్రాక్టర్ని ఒప్పుకున్నది ఇక్కడ సాక్షి.